నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణ భారత్లో బెస్ట్ రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ను తీర్చిదిద్దుతాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ. ప్రజల వద్దకే వైద్యం, అందుబాటులో వైద్య విద్య, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి. ధాన్యం కొనుగోలులో అధికంగా కోతలపై రైతుల నిరసన. సిద్దిపేట కామారెడ్డి రోడ్డుపై 3 గంటల పాటు మహాధర్నా. మరో ఆన్లైన్ బారిన పడి మోసపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలు. 200 కోట్ల వరకు డబ్బులు దండుకొని ముఖం చాటేసిన కంపెనీ. ఇక డీటెయిల్స్ చూస్తే, దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ స్టేషన్ను రూపొందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 3 దశలలో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి 719 కోట్లు నిధులు కేటాయించామని, రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరించనున్నామని తెలిపారు. 36 నెలల్లో ఈ పనులకు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధమైందన్నారు. 40 ఏళ్ల తర్వాత వచ్చే ప్రయాణికుల తాకిడిని కూడా తట్టుకునే విధంగా ఉంటుందని అన్నారు. G+4 కార్ పార్కింగ్తో పాటు 24 లిఫ్టులు, ఎక్సలేటర్లు, సీసీ కెమెరాలు, వైఫైలతో అధునాత రైల్వే స్టేషన్గా మారనున్నదని అన్నారు. 384 కోట్లతో వరంగల్లో 150 ఎకరాల్లో వర్క్ షాప్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటే MMTS 2వ ఫేజ్ పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రానున్నటువంటి ఒక 40 ఇయర్స్ అంటే కమింగ్ 40 ఇయర్స్ లో ఎంత ప్యాసింజర్ రాబోతుంది, ఈ 40 ఇయర్స్ కి సంబంధించి ఇంకా మనం ఫెసిలిటీస్ ఏమేం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ యొక్క రైల్వే స్టేషన్ను ఆ రకంగా కమింగ్ 40 ఇయర్స్ సంబంధించి ఒత్తిడి దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఈ యొక్క రైల్వే స్టేషన్లో నిర్మాణం చేపడతా ఉన్నాం. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లో మనకు 28,285 స్క్వేర్ ఫీట్స్ ఇక్కడ నిర్మాణంలో ఉన్నది. దాన్ని మరి 1,65,566 స్క్వేర్ ఫీట్స్గా పాతది తీసేసి, అంటే 28,000 దాంట్లో తీసేసి దాన్ని మరి ఈరోజు 1,65,556 స్క్వేర్ మీటర్స్ ఈ యొక్క దీన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి ప్లాట్ఫామ్లను కూడా టోటల్ ఆధునీకరిస్తాము. గ్రానైట్తో ఆ యొక్క ప్లాట్ఫామ్లుగా నిర్మాణం చేస్తాము. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజల వద్దకే వైద్యం, అందుబాటులో వైద్య విద్య అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేతుల మీదుగా వనపర్తి వైద్య కళాశాలతో పాటు మొత్తం 8 కళాశాలల వర్చువల్ ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్లో మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుండి ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకేసారి 8 వైద్య కళాశాల తరగతుల ప్రారంభం దేశ చరిత్రలో నూతన అధ్యాయమని అన్నారు. రాబోయే కాలంలో హైదరాబాద్లో అందే వైద్య సేవలు జిల్లా కేంద్రంలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, నూతనంగా రాష్ట్రంలో 100 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఎనిమిది ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్లు, మెడికల్ కాలేజీ నిర్వాహకులైనటువంటి ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తీవ్రమైన వైద్య విద్యార్థులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందే మిత్రులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగానే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణమైనటువంటి అధ్యాయం. మనం మర్చిపోలేము. ఒకనాడు అనేక సమస్యలతో తాగునీటికి, తాగునీటికి, కరెంటుకి, మెడికల్ సీట్కి, ఇంజనీరింగ్ సీట్కి
ధాన్యం కొనుగోలులో అధికంగా కోత వేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో సిద్దిపేట కామారెడ్డి రోడ్డుపై రైతులు 3 గంటల పాటు మహాధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో ప్రారంభ సమయంలో చెప్పిన దానికంటే అధికంగా తూకం వేస్తూ రైతులకు నష్టం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పండించిన వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. కేజీ 41 రూపాయలకు వడ్లను తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. డిఎస్ఓ రైతులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, కోళ్లమద్ది గ్రామ సర్పంచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ గంభీరావుపేట లింగన్నపేటలో ఉన్న రైతులు రైతు దగ్గర కొద్దిగా ఇబ్బంది భూమి విషయంలో రావడం వల్ల ధర్నా కూర్చోవడం జరిగింది. ఈ ధర్నాను నాకు సర్పంచ్ గారు వాళ్ళు ఫోన్ చేయగానే ఇక్కడ రావడం జరిగింది. ఈ ధర్నా ముగింపు ఏంటంటే క్లీన్ చేసుకోండి, రైతులందరూ క్లీన్ చేసుకోమని చెప్తున్నాము. ఏదైతే ప్రకారం ఈఓ సర్టిఫికేషన్ పెట్టుకొని కల్పగా గ్రాములు పెట్టండి, అక్కడ పెద్ద కాంట పెట్టి దాని ప్రకారం నేను తెచ్చిపించే ఏర్పాటు నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. రైతులకు రైతు రాజ్యం అంటారు, రైతు దొర అన్నారు, రైతు రాజ్యం అంటారు. ప్రభుత్వం 3 కిలోలు తప్పుమని రైతులకు చెప్తుంది. ఎట్లా చెప్తాను ప్రభుత్వం? ఏ ప్రభుత్వం చేస్తున్నా రైతులకు న్యాయం జరిగేదాకా ఈ ధర్మ ఇట్లా కొనసాగుతుంది. ఇంట్లో 7 కిలోన్నారా వదిలేని చెప్పు, ఇంట్లో 7 కిలోన్నారా తెలుగు రాష్ట్రాల ప్రజలు మరో ఆన్లైన్ బారిన పడి మోసపోయారు. హైదరాబాద్ హబ్సిగూడ మల్టీజెట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ప్రారంభించి 200 కోట్ల వరకు డబ్బులు దండుకున్న కంపెనీ యాజమాన్యం ఇప్పుడు ముఖం చాటేసింది. 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపు 10,000 మంది బాధితులు డబ్బులు చెల్లించి మోసపోయారు. గతంలో రియల్ లైఫ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ పేరుపై ఉన్న దానిని మల్టీజెట్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చి కోట్లలో బాధితులను కంపెనీ మోసం చేసింది. బాధితులు పెద్ద ఎత్తున సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు చేరుకున్నారు. కంపెనీ చైర్మన్ ముక్తిరాజ్, సిబ్బంది భాస్కర్ అండ్ టీం కోసం బాధితులు పోలీసులు గాలిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. ఈరోజు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మరియు ఫలక్నుమా పోలీస్ ఇద్దరు జాయింట్ ఆపరేషన్లో ఒక సుడాన్ నేషనల్ డ్రగ్ పెడ్లర్ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు యాగూబ్ మొహమ్మద్ అలీ. ఇతనికి 31 సంవత్సరాలు అండ్ ఇతను డ్రగ్ సప్లయర్లా చేస్తాడు. ఇతని దగ్గర నుంచి టోటల్గా 12 గ్రామ్స్ MDMA, ఒక సెల్ ఫోన్ జప్తు చేయడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 300/22. దీంట్లో ఒక పర్సన్ మొహమ్మద్ ఒబైద్ సాలే అల్ ఖతేరి అనే వ్యక్తి దగ్గర 5 గ్రామ్స్ MDMA దొరికింది. సో అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము యాగూబ్ మొహమ్మద్ అలీ ఇతనికి సప్లై చేస్తున్నాడని తెలిసిన తర్వాత ఇతన్ని మనము ఆ ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది. దాని తర్వాత అతని కన్ఫెషన్ మీద ఇతన్ని పట్టుకున్నప్పుడు ఇతని దగ్గర 12 గ్రాముల MDMA దొరికింది. అయితే ఈ పర్సన్ యాగూబ్ మొహమ్మద్ అలీ ఇతను సుడాన్ నేషనల్. ఇతను 10 సంవత్సరాల క్రితం ఇండియా రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్ వీసా మీద ఉన్న తర్వాత
ఇక్కడ 2 డ్రగ్స్ సంబంధించిన కేసులలో ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఒకటి కుషాయిగూడ, ఒకటి రాజేంద్ర నగర్. కుషాయిగూడలో ఇతని ఇంట్లో గాంజా మొక్కలు పెంచుతున్న కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. అండ్ రాజేంద్ర నగర్లో కూడా ఒక కేసు. ఎప్పుడైతే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇతను భయంతో హైదరాబాద్ సన్ సిటీలో ఉంటుండే, అక్కడి నుంచి పారిపోయి బెంగళూరులో అక్కడ ఉంటున్నాడు. అక్కడ కూడా వాళ్ళ డ్రగ్ సప్లయర్స్ తోటి వాళ్ళ కలిసి అక్కడి నుంచి హైదరాబాద్కి తరచుగా వస్తూ హైదరాబాద్లో ఉంటే పట్టుకుంటున్నారు కాబట్టి బెంగళూరు నుంచి ఇక్కడ సప్లై చేస్తున్నాడు. ఇక్కడ తరచుగా వస్తూ ఇక్కడ కన్జ్యూమర్స్కి ఇతను డ్రగ్ సప్లై చేస్తున్నాడు. సో ముందు కేసులో ఈ కేసులో మొదట అరెస్ట్ అయిన వ్యక్తి అతని దగ్గర 5 గ్రామ్స్ అండ్ యాగూబ్ దగ్గర 12 గ్రాము, మొత్తం కలిపి 17 గ్రామ్స్ దీంట్లో సీజ్ అవ్వడం జరిగింది. సో ఎంటైర్ మెటీరియల్ తోటి ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లాలోని సుప్రసిద్ధ జైనాథ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణం నారాయణుడి నామస్మరణంతో మార్మోగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. భక్తుల జేజేల నడుమ లక్ష్మీ సమేతంగా శ్రీమన్నారాయణుడి పంచవాహనుడై గ్రామ వీధుల్లో ఊరేగారు. వేదనారాయణుడి నామస్మరణంతో భక్తజనం పులకించగా శోభయాత్ర ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన అశేష భక్తజన వాహినితో మండల కేంద్రం కిటకిటలాడింది. జిల్లాతో పాటు మహారాష్ట్ర నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవ వేడుకలను కనులార వీక్షించేందుకు ఉత్సాహం చూపారు. ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ జైనాథ్ గ్రామంలో 11వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మాణం జరిగిందని చెప్పడంలో ఉన్నది. అదేవిధంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకొని బహుళ పంచమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరపబడతాయి. అదేవిధంగా స్వామివారి ద్వాదశి రోజున కళ్యాణ మహోత్సవం కూడా జరపబడుతుంది. ఆ రోజుననే గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ప్రజలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతి ఒక్క భక్తుని ప్రగాఢ విశ్వాసం. అసిస్టెంట్ ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని నిర్మల్ అర్బన్ తహసీల్దార్ సుభాష్ చంద్ర హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో ప్రభుత్వ అసిస్టెంట్ భూమి సర్వే నెంబర్ 1309, సిద్దపూర్లోని సర్వే నెంబర్ 260లలో అక్రమాలను మున్సిపల్ అధికారులు, పోలీసుల సహకారంతో కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ షారూఖీ ఆదేశాల మేరకు అక్రమ వెంచర్ నిర్మాణాలు తొలగించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 24 అక్రమ లేఅవుట్లను గుర్తించామని అన్నారు.
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం ఏదైతే శాంతినగర్ పక్కన ఉన్నటువంటి 1309 అసైన్ ల్యాండ్స్, అదేవిధంగా 262 అసైన్ సిద్ధాపూర్ అసైన్మెంట్ ల్యాండ్లో ఇల్లీగల్ లేఅవుట్స్ కానివ్వండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కావడం జరిగినది. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారి సమక్షంలో, తర్వాత కమిషనర్ మున్సిపాలిటీ సమక్షంలో ఈరోజు ఈ ఇల్లీగల్కి సంబంధించిన వెంచర్లు తీసేయడం జరిగింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ కూడా తీసేయడం జరిగింది. దాదాపు ఈరోజు ఒక 15 నుంచి 16 రెసిడెన్షియల్ హౌసెస్ రిమూవ్ చేయడం జరిగింది. ఇది ఒక దాదాపు ఒక 5-6 ఎకర్స్ని ఇల్లీగల్ లేఅవుట్స్ తీసివేయడం జరిగింది. పట్టణ ప్రజలు తెలియజేయగా ఇన్నోసెంట్ ఏదైతే మీకు తెలియనటువంటి విషయాల్లో ల్యాండ్ చూపెట్టి అసైన్మెంట్ ల్యాండ్ని అమ్మడము, అటువంటి ల్యాండ్ దయచేసి ఎవరు కొనొద్దు. ముఖ్యంగా మీరు ఏదైతే ప్లాట్ కొనుక్కున్నప్పుడు రికార్డును వెరిఫై చేసి అది అసైన్మెంట్ ల్యాండ్స్లో, కొత్త ల్యాండ్లో, లీగల్ అయినటువంటి లేఅవుట్లో తెలుసుకొని కొనాలని కోరుతున్నాను. రైతులు వ్యవసాయంలో నూతన పరికరాలైన డ్రోన్స్ లాంటివి ఉపయోగించాలని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు జీవి సుబ్బారెడ్డి సూచించారు. వరంగల్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ జోనల్ మేనేజర్ జిల్లాల సజన్ కుమార్, డిప్యూటీ మేనేజర్ సుమన్ రెడ్డి, సీనియర్ అగ్రోనోమిస్ట్ రామకృష్ణ, అగ్రోనోమిస్ట్ బూక్య వెంకన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతులకి సమాచారం ఇవ్వడానికి, రైతులకి ఉండే ఒక మనం రెగ్యులర్గా చేసే అంటే మన పని విధానంలో ఏమైనా మార్పులు చేస్తే దాని ద్వారా మనకి దిగుబడి మనకి ఎక్కువ వస్తుంది. విధి విధానాలు ఇప్పుడు దాదాపు 50% ఫస్ట్ టైం వెటనరీ చదివాను. అదేవిధంగా నేను కూడా 2 సంవత్సరాలు అనిమల్ జెనెటిక్స్లో ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఒక రీసెర్చ్ స్టేషన్లో జెనెటిక్స్ చదివాను. నాకు తెలుసు రీసెర్చ్ కార్యాలయంలో ఎట్లాంటి హార్డ్ వర్క్ చేస్తుంటారో, ఎట్లా అంటే హైలీ ప్రోగ్రాం తర్వాత తెలంగాణలో మనందరికీ కూడా బాగా ఇష్టమైన కూడా పెట్టడం జరిగింది. శాస్త్రవేత్తలు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని మీకు మరింత లోతుగా అర్థమయ్యేటట్టుగా మన దేవేంద్రన్ మీ అందరికీ తెలుసు, తెలంగాణలోనే మంచి పేరున్నటువంటి కళాకారుడు, వారికి కూడా గౌరవించాలి ఈ వేదిక సందర్భంగా ఉద్దేశంతో ఒక మంచి క్విజ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులు దాన్ని పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పరిశోధనలు కూడా ఈ నవంబర్ మాసం లోపల అన్ని కోతకొచ్చి ఉంటాయి, మన ఫీల్డ్స్లో అవన్నీ కూడా ఉంటాయి మనకు. సో కాబట్టి ప్రత్యక్షంగా వాటిని చూపెడుతూ వాళ్ళకి మనం చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ఈ నవంబర్ మాసం లోపల కిసాన్ మేళను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల చాలామంది రైతులు వచ్చినారు. సో అందరు రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ కిసాన్ మేళ లోపల ముఖ్యంగా 4-5 కార్యక్రమాలు మన రూపకల్పన చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణలోని అతి ముఖ్యమైనటువంటి పంట వరి. దాదాపు 1,25,000 లక్షల ఎకరాలు మొత్తం ఉంటే అందులో సగానికి పైన సాగు చేసినటువంటి వరికి సంబంధించి ఇటు శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు చెప్పడంతో పాటు వరికి సంబంధించినటువంటి అనేక మేలి రకమైనటువంటి రకాలు, ఆ పంట తీరును మీరు ప్రత్యక్షంగా చూపెట్టాలనే ఉద్దేశంతో ఒక మంచి స్టాల్ ఏర్పాటు చేసి దాంతో అనేక రకాలను పంటను మాత్రమే ఏదో గింజ అలా ఉంటుంది, గింజ ఇలా ఉంటుంది అని చెప్పడం కాకుండా ప్రత్యక్షంగా మీకు చూపెట్టాలి. మనందరికీ తెలుసు, గ్రామాల్లో యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆదాయం లేకపోవటం, చాలా కష్టతరమైనటువంటి పనులు చేపట్టి యువత
పట్టణ ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులైనా చేసుకుందాం, కానీ వ్యవసాయం చేయటం అంటే కష్టమైనదనేటువంటి భావన ఉన్నటువంటి రైతు కూలీలు రోజుకు రోజుకు కొరత ఎక్కువగా ఉంది. సరైనటువంటి అనుకున్న సమయానికి పిచికారీ చేయటం కానీ, నాటు వేయటం కానీ, కోత కోయటం కానీ రైతులు కష్టంగా ఉంది. ఈ సమస్యను మన కోరమండల్ ఇంటర్నేషనల్ వారు గుర్తించి యాంత్రీకరణకైనా మనకైనా రైతుకి చేరువ చేయగలిగితే వ్యవసాయాన్ని సులభతరంగా చేయొచ్చు, రైతుకు చేదోడు వాదోడుగా నిలవాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు 15 డ్రోన్లను ఇప్పటికే తీసుకొచ్చాం. రాబోయే మార్చి నాటికి ఒక 100 డ్రోన్లు మన 2 తెలుగు రాష్ట్ర రైతాంగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పురుగు మందులు వాడేటప్పుడు మనుషులకి జరిగేటువంటి నష్టాలు కలగకుండా, రెండవది ఈ డ్రోన్లో స్ప్రే చేసేటప్పుడు పంట మొత్తం మీద కాకుండా ఎక్కడైతే చీడపీడలు ఉన్నాయో, ఎక్కడైతే పోషక లోపాలు ఉన్నాయో అక్కడ మాత్రమే సెన్సార్ ద్వారా స్ప్రే చేయబడుతుంది. కాబట్టి వనరులు ఖర్చు తగ్గుతుంది, వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, రైతుకు మేలు చేయబడుతుంది. కాబట్టి డ్రోన్స్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాం. ఆంక్షలు లేని జీవన భృతి 2016 రూపాయలు బీడీ కార్మికులందరికీ వెంటనే ఇవ్వాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన భారీ ర్యాలీ ధర్నాలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తాను రెండోసారి అధికారంలోకి రాగానే 2016 రూపాయల జీవన భృతి ఇస్తానని ప్రకటించి అమలు చేశారని తెలిపారు. ఇది కార్మికుల పోరాట ఫలితమేనని ఆయన గుర్తు చేశారు. ఇంకా అనేక మంది బీడీ కార్మికులు ప్రభుత్వ ఆంక్షల వలన జీవన భృతి రాక ఆవేదన చెందుతున్నారని అన్నారు. బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, కార్యదర్శి ఎం హరిత, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, మహేందర్, నవీన్, యూనియన్ నాయకులు సాగర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులందరికీ జీవన భృతి 2016 రూపాయలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బైన్సా డివిజన్లో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ ధర్నా ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మేము యూనియన్గా 7 లక్షల మంది కార్మికులు ఉన్నారు అని చెప్తే కేసీఆర్ గారు 10 లక్షల మంది కార్మికులు ఉన్నారని చెప్పి కార్మికులందరికీ జీవన భృతి ఇస్తా అని చెప్పి దాంట్లో ఆంక్షలు విధిస్తూ ఇప్పటికీ అనేక మంది కార్మికులు జీవన భృతిని
అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే ఆ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి నష్టపోయారు. దీనిలో కటాఫ్ డేట్ను పెట్టి 2019లో కటాఫ్ డేట్ ఎత్తివేసినప్పటికీ, అదేవిధంగా 2021లో కటాఫ్ డేట్ ఎత్తివేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ను సైట్ను ఆన్ చేయకుండా బీడీ కార్మికులకు జీవన భృతిని అందించకుండా కార్మికులను ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం నష్టాలలో ఉంచడం జరిగింది. ఇప్పటికే అనేక మంది కార్మికులు అనేక సార్లు అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా అప్లికేషన్లు తీసుకోకుండా, ఆన్లైన్ చాలు చేయకుండా కార్మికులకు మాయ మాటలతోని మభ్య పెడుతూనే కాలం వెల్లడిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిలగిరి అసందర్భ వ్యాఖ్యలు చేసినందుకు షెడ్యూల్ తెగల అట్రాసిటీ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ షెడ్యూల్ కులాల మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి మాతా దీన్ ఆల్ ఇండియా చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చైర్మన్ సతీష్ బిర్లా డిమాండ్ చేశారు. హైదరాబాద్ జియాగూడ డివిజన్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జికి ఈ మేరకు వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఆయన వెంట జియాగూడ బీజేపీ మాజీ కౌన్సిలర్ ఆదిరాల మునీంద్ర, శివకుమార్, కిరణ్ కుమార్, సూర్యకుమార్ తదితరులు ఉన్నారు. आज कुलसुमपुरा थाना प्रभारी श्री अशोक कुमार जी को हमने एक लिखित में भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा पूर्व प्रवक्ता के तहत हमने एक शिकायत दर्ज कराई। 11 नवंबर के दिन पश्चिम बंगाल के ममता सरकार के मंत्री अखिल गिरी जी ने देश की पहली अनुसूचित जनजाति आदिवासी महिला, इस देश की प्रथम नागरिक और महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी के बारे में जो असंसदीय भाषा में उन्होंने संबोधित किया, उसके विरोध में हमने थाना में आकर थाना प्रभारी जी को शिकायत दर्ज कराई और यह मांग की कि इस मंत्री के ऊपर एफआईआर दर्ज कर अनुसूचित जाति जनजाति उत्पीड़न अधिनियम के तहत उन पर केस बुक करें और आगे की कार्रवाई करने की मांग की। విభిన్న పాత్రలతో తెలుగు ప్రజలను అలరించిన సూపర్ స్టార్ కృష్ణమృతి తెలుగు ప్రజలకు తీరని లోటని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణమృతికి చింతిస్తూ అభిమానుల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సినిమా సూపర్ స్టార్ గంటంనేని కృష్ణ గారు మరి ఈరోజు ఆయన పరమోదించడం చాలా బాధాకరం. దాదాపుగా మరి 84 సంవత్సరాల వయసులో ఆయన మరి ఈరోజు హాస్పిటల్లో ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు మృతి చెందారని తెలిసాక చాలా బాధ కలుగుతూ ఉంది. మరి గుంటూరు జిల్లా గోరేపాలెంలో మరి కృష్ణ గారు జన్మించి ఆ రోజున సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి దాదాపు 350 చిత్రాల పైన ఆయన హీరోగా నటించడం జరిగింది. విభిన్న పాత్రల్లో అనేక రకాలైనటువంటి సందేశాత్మకమైనటువంటి పాత్రలు మరి ఆ రోజు ఈనాడు సినిమా కానీ, అలాగే అల్లూరి సీతారామరాజు, ఇలా అనేక విప్లవాత్మకమైనటువంటి చిత్రాల్లో మరి ఆయన నటించి ప్రజల చేత మెప్పించి మరి ఈ రోజు కూడా తెలుగువారి గుండెల్లో నిలబడినటువంటి వ్యక్తి మరి ఘట్టంనేని కృష్ణ గారు. మరి మహేష్ బాబు గారిని వాళ్ళ కుమారుడు కూడా ఇవాళ ప్రముఖ యాక్టర్గా ఉండి అనేక సినిమాల్లో ఆయన నటిస్తూ ఉన్నారు. మరి ఆయన ఈరోజు అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరం. అయితే మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు. మరి ఈరోజు ఆయన ఈరోజు వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. మన మచిలీపట్నంలో
దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఆ రోజున నందమూరి తారక రామారావు గారితో కలిసి కృష్ణ గారు కూడా మరి మన బందర్ సినిమాలో ఇక్కడ యాక్ట్ చేయటం మనందరికి కూడా చిరస్థాయిగా గుర్తుండిపోయేటటువంటి అంశం. మరి అటువంటి మహా నటుడు ఈరోజు పరమదించడం బాధాకరం. వారికి వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణ భారత్లో బెస్ట్ రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ను తీర్చిదిద్దుతాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ. ప్రజల వద్దకే వైద్యం, అందుబాటులో వైద్య విద్య, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి. ధాన్యం కొనుగోలులో అధికంగా కోతలపై రైతుల నిరసన. సిద్దిపేట కామారెడ్డి రోడ్డుపై 3 గంటల పాటు మహాధర్నా. మరో ఆన్లైన్ బారిన పడి మోసపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలు. 200 కోట్ల వరకు డబ్బులు దండుకొని ముఖం చాటేసిన కంపెనీ. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీటీవీ న్యూస్. లక్ష్యం సమాజహితం.